రెచ్చిపోయిన పాక్ జూన్ 1న పౌరులు తిరిగే జాతీయ రహదారిపై దాడికి పాల్పడింది. దీనితో వ్యూహం మార్చుకున్న భారత సైన్యం పౌరుల్ని రక్షించుకుంటూనే జూన్ 5న పాక్ సైనికుల దగ్గర ఉండే రహస్య పత్రాలను స్వాధీనం చేసుకుని శత్రు దేశ కుట్రను అంతర్జాతీయ సమాజానికి తెలియజేసింది. అంతటితో ఆకుండా జూన్ 6న పాక్ సైన్యం మీద పెద్ద ఎత్తున దాడి చేసి పాక్ ఆక్రమించుకున్న బాటాలిక్ సెక్టార్లోని 2 స్థావరాలను స్వాధీనం చేసింది. జూన్ 13న త్రాస్ సెక్టార్లోని తోలీలిత్ను స్వాధీనం చేసుకుంది. ఇలా ఒక్కొక్క స్థావరం కోల్పోవడంతో జవాన్ జై భారత్. నమస్కారం. ప్రపంచ దేశాలు యావత్తు ఒక్కసారిగా భారతదేశం వైపు చూసిన రోజు, యావత్ భారతవని మన జవాన్లకు సెల్యూట్ చేసిన రోజు. ప్రతి సంవత్సరం జూలై 26 అంటే 26వ తేదీన మన జవాన్లను స్మరించుకుంటూ కార్గిల్ యుద్ధంలో భారతదేశం విజయ డంకాను మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆ జవాన్లకు నివాళులు అర్పించే రోజు. మరి జూలై 26 రోజున ఆ భారత వని మొత్తం జవాన్లకు ఏ విధంగా నివాళులు అర్పించింది, అసలు కార్గిల్ యుద్ధం యొక్క కారణాలు, విజయానికి గల మరి వ్యూహ ప్రతివ్యూహాలు, వీటన్నిటిని మనతో చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు బ్రిగేడియర్ శంకర్ గారు. నమస్కారం అండి. అలాగే గ్రూప్ కెప్టెన్ సల్మా శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం అండి. అలాగే కల్నల్ పి రమేష్ కుమార్ గారు కూడా ఉన్నారు. ముందుగా బ్రిగేడియర్ శంకర్ గారితో మనం స్టార్ట్ చేద్దాం. శంకర్ గారు, అసలు అంటే కొన్ని వందల మంది తమ ప్రాణాలను అర్పించి మన భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఆ యొక్క సంఘటన కార్గిల్ యుద్ధం. మరి దానికి కారణాలు ఏంటి, అసలు ఆ సంఘటన యుద్ధం వరకు రావటానికి గల కారణాలు, ఇవన్నిటిని మీరు ఒకసారి వివరించండి మా ప్రేక్షకులకి. తప్పకుండా. పాకిస్తాన్కు మనకు ఉన్న విభేదాలు మనకు అందరికీ తెలిసినవే. 1989 నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్లో చొరబాటుదారులు వస్తున్నారు, ఇన్సర్జెన్సీ నడుస్తుంది, టెర్రరిజం నడుస్తూ ఉండింది. 99లో అప్పటి పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ పర్వేజ్ ముషరఫ్, ఈయన వాళ్ళ స్పెషల్ ఫోర్సెస్లో మెంబర్గా ఉండేవాళ్ళు. ఆయన రచించిన ఈ కుతంత్రమే కార్గిల్లో వాళ్ళు చేసిన పని. లాహోర్లో పీస్ శాంతి మాట్లాడి అటల్ బిహారీ వాజ్పేయి గారితో 2 నెలల లోపలనే వాళ్ళు కార్గిల్లో చొరబాటుదారులు వచ్చారన్నది అవాస్తవం. 2 నెలల లోపల ఎవరు అక్కడికి రాలేరు. తర్వాత వాళ్ళు తయారు చేసినవన్నీ చూస్తే వాళ్ళు కనీసం ఒక 6 నెలల ముందే వచ్చి ఉంటారు. ప్రేక్షకులకు చెప్పేదానికి, కార్గిల్ అటువంటి ఎత్తైన ప్రదేశాలు, అంటే మన వాళ్ళు చాలా వరకు చార్ధామ్ యాత్రకు పోయినప్పుడే మంచు చూస్తారు. కేదార్నాథ్లో ఉన్న ఎత్తైన కొండలు ఎలా ఉన్నాయో మంచు ఉందో కార్గిల్ అలాంటిదే. అట్లాంటి కొండల మీద పాకిస్తాను, ఇండియా 2 సైన్యాలు వింటర్లో మంచు ఎక్కువ కురుస్తుంది కాబట్టి తరతరాలుగా ప్రతి సంవత్సరము మేము కొన్ని పోస్టులను ఖాళీ చేస్తాం. ఎందుకంటే అక్కడ ఉండడం కష్టం. కొన్నిట్లో ఉంటాం ఏదైతే అవసరం అనుకుంటామో. అంటే ఆ పోస్టులో ఉండేవాళ్ళు 6 నెలలు వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళకి ఇంట్లో కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా వాళ్ళు అక్కడి నుంచి వచ్చేదానికి వీలు పడదు. అందుకని వాళ్ళని సెలెక్ట్ చేసేటప్పుడే మేము ముందే వాళ్ళకి సెలవులు ఇచ్చి ఇంట్లో కష్టము, ప్రాబ్లం లేని వాళ్ళని అక్కడ పెడతాం. ఇంతకన్నా కష్టం ఉన్న కొన్ని ప్రదేశాలను ఖాళీ చేసి మళ్ళీ మనం సమ్మర్లో వాటిని ఆక్యుపై చేస్తాం. ఈ గ్యాప్ను చూసి కొన్ని ప్రదేశాలలో వాళ్ళు చొరబాటుదారులు ముందే వచ్చారు. ఓకే. అక్కడ పాకిస్తాన్ వాళ్ళు మా వాళ్ళు రాలేదు, మీ వాళ్ళే, మీ ఫ్రీడమ్ ఫైటర్సే వచ్చారని చెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఇది పచ్చి అబద్ధం. కొందరు టెర్రరిస్టులతో వాళ్ళ నార్దర్న్ లైట్ ఇన్ఫెంట్రీ అనేది ఉంది, అక్కడ ఆ ఏరియా నుంచి ఉన్న లోకల్స్ వాళ్ళని తీసుకొచ్చారు. అక్కడ ఎప్పుడైతే మనం మే 3న వీళ్ళని చూసామో అప్పటి నుంచి మనం వాళ్ళను చొరబాటుదారులను వెనక్కి పంపించే ప్రయత్నాలు స్టార్ట్ చేశాం. కానీ 6 నెలలుగా వాళ్ళు అక్కడ అన్ని యుద్ధ సామాన్లు, వాళ్ళకి కావాల్సిన లాజిస్టిక్స్ అన్నీ వాళ్ళు రెడీగా పెట్టుకున్నారు. వాళ్ళు ఎత్తు మీద ఉన్నారు, మనం కింద ఉన్నాము. కింద నుంచి మనం పైకి ఎక్కి వాళ్ళని ఒక్కొక్క చోటు నుంచి తరిమి కొట్టాల్సి వచ్చింది.
కొన్ని కారణాల వల్ల మనకు ఇనీషియల్గా మనకు తెలియదు ఎంతమంది వచ్చారు ఏమిటి అని. తర్వాత తెలిసింది. మనము ఎత్తైన ప్రదేశాల్లో వెళ్ళినప్పుడు మీరు కేదార్నాథ్ కానీ వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. ఈ 12,000 అడుగుల ఎత్తు ప్రదేశంలో ఆక్సిజన్ తక్కువ ఉండి మనిషి మన ప్లేన్స్లో ఎట్లా పరిగెత్తగలరో, ఎట్లా కష్టపడగలరో అది కూడా కష్టం. కొండలు ఎక్కడం కష్టం, మళ్ళీ ఇంకా యుద్ధం చేయడం ఇంకా కష్టం. మనం ఏటు వాళ్ళుగా పైకి ఫైర్ చేస్తాం, వాళ్ళు పై నుంచి మన మీద ఫైర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీ చాలామంది మనుషులు అక్కడికి వెళ్ళారు, మనకు చాలా క్యాజువాలిటీస్ అయ్యాయి. 4th జూన్ 2 రాజ్పుతానా రైఫిల్స్ అనే యూనిట్, వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎంబి రవీంద్రనాథ్. ఫస్ట్ విక్టరీ మనకు 4th జూన్ టోలోలింగ్లో దొరికింది. ఆ తర్వాత మనం ఇంకా అన్నీ గెలుచుకుంటూ పోయాం, టైగర్ హిల్ ఇంకా అన్ని అటు కలుచుకుంటూ పోయి 4th జూలై అంటే మనము అంతవరకు వాళ్ళని ఎంత తిప్పి కొట్టామంటే ఆ లోపల మనకు శ్రీనివాస్ గారు చెప్తారు, ఎయిర్ ఫోర్స్ కూడా మనకు సాయం చేయడం మొదలుపెట్టింది. వివరాలు ఆయనే చెప్తారు. అప్పటికి వాళ్ళకు అంత లాసెస్ వచ్చాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అప్పుడున్న ప్రధానమంత్రి పాకిస్తాన్లో నవాజ్ షరీఫ్ గారికి దీని గురించి ఏమీ తెలియదు. ఇదంతా పర్వేజ్ ముషరఫ్ గారు వాళ్ళకు సన్నిహితమైన కొందరు ఆఫీసర్లు చేసిన సైనిక చర్యలు, అంటే వాళ్ళకు అది కూడా వాళ్ళ సైన్యం మొత్తానికి కూడా తెలియదు. ఓన్లీ క్లోజ్డ్ గ్రూప్లో వీళ్ళు చేశారు. వీళ్ళు ఆశించింది ఏమంటే వీళ్ళు ఇది చేసి శ్రీనగర్ నుంచి లేబోయే రోడ్డును బ్లాక్ చేసేస్తే మనం వీళ్ళతో నెగోషియేషన్ చేస్తామని. అంటే వాళ్ళు దేశం వరకు చొరబాడుతున్నారు ఒక ప్రాంతం నుంచి అని అంటే భారతదేశం యొక్క టెక్నాలజీ వాళ్ళు తక్కువ అంచనా వేశారా, లేకపోతే భారతదేశం యొక్క సైనికుల దీన్ని తక్కువ అంచనా వేశారని మనం అనుకోవాలా? అది ఒక పెద్ద మిస్కాల్కులేషన్ అండి. వాళ్ళు అనుకున్నారు మనము ఈ రోడ్డును ఆపగలిగితే శ్రీనగర్ నుంచి లేకు వెళ్ళే సామాను వెళ్ళదు, ఇంకా ముందు సహచన్ ఉంది, వాళ్ళకి కావాల్సిన మందుగుండు సామాను కానీ లాజిస్టిక్స్ కానీ చేరవు, అందుకని భారతదేశం మనల్ని నెగోషియేషన్కి వస్తుంది అనుకున్నారు. కానీ భారతదేశ సైన్యము, నేవీ, ఎయిర్ ఫోర్స్ ప్రతిభను వాళ్ళల్లో మన ఉన్న పట్టుదలను వాళ్ళు తక్కువ అంచనా వేశారు. అది ఒక పెద్ద మిస్కాల్కులేషన్ పర్వేజ్ ముషరఫ్ గారిది, అందుకని దెబ్బతిన్నారు. ఓకే, గ్రూప్ కెప్టెన్గా చేస్తారు మన సాలమా శ్రీనివాస్ గారు, సోమల శ్రీనివాస్ గారు. మీ విషయానికి వస్తే అక్కడ మీరు పోషించిన పాత్ర ఏంటి? కార్గిల్ యుద్ధ వాతావరణంలో మీరు పోషించిన పాత్ర ఏంటి? మీరు ఎటువంటి ఎదురు దెబ్బలు, అంటే యుద్ధం అన్నాక ఎన్నో ఛాలెంజెస్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో అంటే సైకలాజికల్గా, ఫిజికల్గా మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఛాలెంజెస్ ఏంటి? సో ఇండియన్ ఎయిర్ ఫోర్సు కార్గిల్ ఆపరేషన్స్లో 13th 14th మే తర్వాత మొదలయ్యాయి. ఓకే. సో దాని ముందే ఇప్పుడు శంకర్ గారు చెప్పినట్టు ఆర్మీ వాజ్ వెల్ అవేర్, ఇంట్రూడర్స్ వచ్చేసారు, మన పొజిషన్స్ ఆక్యుపై చేశారు, అవన్నీ చేశారని తెలిసిపోయింది. 14th 15th తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి హెలికాప్టర్ ఆపరేషన్స్ మొదలు పెట్టమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. సో ఆర్మ్డ్ హెలికాప్టర్స్ అంటే ఏంటి, మన దగ్గర Mi-17s అనే హెలికాప్టర్స్ ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి. వాటిలో గన్స్, ఇంకా రాకెట్ లాంచర్స్ ఇవన్నీ ఫిట్ చేసి వాటిని ఆపరేట్ చేసాం. మన దగ్గర ఇంకొక ఎయిర్క్రాఫ్ట్స్ ఉండేది, Mi-25 అండ్ Mi-35 అని, వాటిని అటాక్ హెలికాప్టర్స్ అంటారు. దే ఆర్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ కాంబాట్ రోల్స్. కానీ ఇంత హైట్స్లో చాలా ఎయిర్క్రాఫ్ట్స్ ఆపరేట్ చేయలేవు. ఓకే. సో లైక్ ఈ ఎయిర్క్రాఫ్ట్స్ Mi-35 అండ్ Mi-25 ఈ హైట్లో ఆపరేట్ చేయలేవు. సో వాటిని వదిలిపెట్టి ఈ ఆర్మ్డ్ హెలికాప్టర్స్ అనే ఆపరేషన్స్ మొదలుపెట్టేశారు. దాని తర్వాత May 25th ఫైనలీ గవర్నమెంట్ అంటే క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ అని ఉంటుంది, దాని త్రూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఫైటర్ ఆపరేషన్స్ మొదలుపెట్టమని చెప్పి డైరెక్షన్స్ వచ్చినాయి. 26th మే నుంచి మొదలుపెట్టారు. సో ఆ టైంకి నేను అక్కడ లోకల్ స్క్వాడన్ 51 స్క్వాడన్ అనేది మా స్క్వాడన్ అక్కడే శ్రీనగర్లో బేస్ అయ్యి ఉంది. ఆ స్క్వాడ్లో నేను సెకండ్ సీనియర్ మోస్ట్, అంటే ఫ్లైట్ కమాండర్ తర్వాత నా పొజిషను. సో ఐ వాజ్ కంట్రోలింగ్ ద ఆపరేషన్స్ టు సర్టన్ ఎక్స్టెంట్. సో మా రోల్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎయిర్ డిఫెన్స్ ఎయిర్క్రాఫ్ట్. మా ఎయిర్క్రాఫ్ట్స్లో మిజైల్స్, రాకెట్స్ ఇవన్నీ కూడా ఫిట్ అయి ఉంటాయి. ఈ స్ట్రైక్ ఎయిర్క్రాఫ్ట్స్ MiG-23s, MiG-27, జాగ్వర్స్, మిరాజెస్ ఇవన్నీ
ఈ బాంబింగ్ మిషన్స్ వీటికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏవైనా ఎయిర్క్రాఫ్ట్స్ ఈవెన్ హెలికాప్టర్స్ కూడా స్ట్రైక్ మిషన్స్కి వెళ్ళినప్పుడు వాటికి ప్రొటెక్షన్ ఇవ్వటం ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్స్ దగ్గర నుంచి. ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్స్ ఏంటి, ఈ F-16s అని ఉంటాయి, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ వేరే వేరే ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి. సో వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వటం. సో అది మా రోల్ ఆ టైంలో. సో దట్ ఈస్ వాట్ యువర్ పార్టిసిపేటెడ్. అండ్ లైవ్ మిషన్స్ నేను చాలా చేశాను అందులో. అండ్ ఎయిర్ డిఫెన్స్ మిషన్స్ మిగతా ఎయిర్క్రాఫ్ట్స్తో పాటు కూడా చేసాం, మిరాజెస్తో పాటు MiG-29తో పాటు కూడా చేశాను. సో దట్ ఈస్ మేజర్ ఇన్వాల్వ్మెంట్. ఎన్ని ఎయిర్క్రాఫ్ట్స్ అని, అంటే ఎంతమంది అని అందులో పాల్గొన్నారు అనొచ్చు? ఓకే, సో ఒకటేమో మా స్క్వాడన్ అక్కడే ఉంది, అది 51 స్క్వాడన్ అని అక్కడే ఉండేది. ఇప్పుడు ఈ అభినందన్ గారు మొన్న ఒక ఇన్సిడెంట్ ఆయన చూడండి, ఈ పాకిస్తాన్ F-16తో పాటు షూట్ డౌన్ చేశాను, అతను కూడా మా స్క్వాడన్ అతనే అక్కడే ఉన్నాడు. అక్కడి నుంచి ఇప్పుడు ఈ ఆపరేషన్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా 15 days ముందు నుంచే మిగతా ఇండియాలో కొన్ని స్క్వాడన్స్ని లైక్ 108 స్క్వాడన్ అని, 17 స్క్వాడన్, ఇప్పుడు ప్రెసిడెంట్ చీఫ్ ఉన్నాడు అతను ఆ టైంలో కమాండింగ్ ఆఫీసర్ కింద ఉండేవాడు, ఆ 17 స్క్వాడన్ అని, ఇంకా అలాగే MiG-23 స్క్వాడన్, MiG-27 స్క్వాడన్, ఇంకా జాగ్వార్స్ పఠాన్కోట్ సైడ్ నుంచి ఆపరేట్ చేసినాయి, మిరాజెస్ కూడా ఆపరేట్ చేసినాయి, అవి వాళ్ళు వేరే చోట నుంచి చేశాయి. కానీ మెయిన్లీ అక్కడ ఈ ఆపరేషన్స్లో ఇందాక మన శంకర్ గారు చెప్పారు, వాళ్ళు హైట్స్లో ఉంటారు, మనము కింద నుంచి పైకి వెళ్ళాలి. అంటే మీరు ఎయిర్ క్రాఫ్ట్స్ ఈ ఆపరేషన్లో మీరు ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి అసలు అనేవి, ఆ సిచ్యువేషన్స్లో ఎలా ఉంటాయి ఆ వాతావరణం? అప్పుడు July 26th అంటే ఆ వాతావరణ పరిస్థితులు ఏంటి ఆ యుద్ధం జరిగిన కాలం అంతా కూడా? సో ఇప్పుడు ఇలాంటి హైట్స్లో, ఇలాంటి హిల్లీ రీజన్స్లో ఆపరేషన్స్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్కి, ఏదైనా ఎయిర్క్రాఫ్ట్కి చాలా కష్టాలు ఉంటాయి. అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్, కష్టాలు అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్. ఒకటి, ఎయిర్క్రాఫ్ట్స్ యాజ్ ఎయిర్ డెన్సిటీ తక్కువ అవుతున్న కొద్దీ, అంటే పైకి వెళ్తున్న కొద్దీ ఎయిర్ డెన్సిటీ తక్కువ అవుతుంది. ఎయిర్ డెన్సిటీ తక్కువ అవుతున్న కొద్దీ ద ఎయిర్క్రాఫ్ట్ ఆపరేషన్స్ చాలా కష్టం అవుతాయి. అంటే ఈజీగా టర్న్ అవ్వవు, ఫైరింగ్ చేయడానికి కష్టం, టార్గెట్స్ నేల మీద వెతకటం కష్టం, ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. టార్గెట్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్, ఎయిర్క్రాఫ్ట్ పర్ఫార్మెన్స్ ప్రాబ్లము, అండ్ ఇంకా మూడవది టార్గెట్ కనిపించదు, వెపన్ యాక్యురసీ కూడా ప్రెడిక్ట్ చేయలేం. ఓకే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్స్ డిజైన్ చేసినవన్నీ ఆ హైట్స్లో ఆపరేట్ చేయడానికి డిజైన్ చేయరు. సో మనం ఈ హైట్స్ కోసం డిజైన్ చేయాలంటే మనకు ఆ కేపబిలిటీ ఉండాలి. సో మన దగ్గర ఉన్న ఎయిర్క్రాఫ్ట్స్ అన్నీ వేరే కంట్రీస్ నుంచి తెప్పించుకునే ఎయిర్క్రాఫ్ట్స్ అన్నీ, అదొకటి. రెండోది, ఉన్న వాటితోటి ఆ హైట్స్లో ఇలాంటి చోట్ల ప్రాబ్లం వస్తుందని ప్రొజెక్ట్ చేసుకుని దానికోసం ఎలాగా ప్రిపరేషన్ అవ్వాలి, ఏం వెపన్స్ కావాలి, అది ప్రాక్టీస్ చేసి ఉండాలి. అంటే పర్సనల్గా మీరు నిజం చెప్పాలంటే ఆ సిచ్యువేషన్లో పర్సనల్గా ఎదుర్కొన్నారు, అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడు నేను అప్పుడు ఫ్లై చేసినప్పుడు నాకు 17 or 18 years సర్వీస్ ఉండేది, 15.5 years సర్వీస్ ఉండేది. ఓకే, నేను ఆల్రెడీ అబౌట్ లాస్ట్ 13-14 years ఫ్లై చేస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు అంత ఎక్స్పీరియన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత, అంత ట్రైనింగ్ ఉన్న తర్వాత, ఆపరేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి ఎయిర్క్రాఫ్ట్లో ఎంటర్ అయ్యి ఫ్లయింగ్ చేసేటప్పుడు వేరే థాట్స్ రావు. యువర్ ఓన్లీ థాట్ ఈజ్ వాట్ ఈస్ ద టార్గెట్ అలాటెడ్, వాట్ ఈస్ ద జాబ్ యూ గాట్ టు డూ అండ్ ఎగ్జిక్యూట్. ఎందుకంటే ఆ స్పీడ్స్ అండ్ ఆ టైం అవైలబుల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ చాలా తక్కువ ఉంటుంది, ఇంకా వేరే థాట్ ఉండే ఛాన్స్ తక్కువ. సో మనం ఆపరేషన్ అయిపోయి వచ్చిన తర్వాతే ఇంకా ఆలోచిస్తాం, డేంజరస్ సిచ్యువేషన్లోకి వెళ్ళాము, ఏమై ఉండేది అని అప్పుడప్పుడు థాట్ వస్తుంది. అది తప్ప ఇంకేం అంటే మీరు అంటే డేంజర్ సిచ్యువేషన్లోకి వెళ్ళి వచ్చారంటారా మీరు? ఎంతవరకు వెళ్ళారు? కరెక్ట్. సో ఎంతవరకు అంటే ఇప్పుడు పర్సనల్లీ ఇప్పుడు అడిగారు అనుకోండి, ఒక ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తుంది. దెర్ వాజ్ వన్ ఎయిర్క్రాఫ్ట్ విచ్ ఇస్ ఇప్పుడు ఆ హైట్స్ సార్ చెప్పినట్టు వన్ ఆఫ్ ద టార్గెట్ మీద అటాక్ పుటప్ చేస్తున్నారు. ఈ అటాక్స్ చేసేటప్పుడు వాళ్ళకి టార్గెట్ ఇన్ఫర్మేషన్ ముందు ఎయిర్క్రాఫ్ట్కి కావాలి. ఎందుకంటే వెపన్ టార్గెటింగ్ చేయడానికి ద టార్గెట్ ఇన్ఫర్మేషన్ ఎంత యాక్యురేట్గా ఉంటే వాళ్ళు పికప్ చేసుకుని దాన్ని వెపన్ ఎయిమ్ చేయడానికి అంత ఈజీ ఉంటుంది. ఓకే, సో అది చేయడానికి ఏమవుతుంది, త్రూ అవుట్ ద ఇయర్ కంటిన్యూస్లీ రికనజెన్స్ మిషన్స్ అని ఉంటాయి. అవి వెళ్ళి ఆ ఎయిర్క్రాఫ్ట్స్ దే ఫ్లై ఓవర్ ద ఏరియాస్, ఫోటోగ్రాఫ్స్ తీసి ఆ ఫోటోగ్రాఫ్స్ అవన్నీ వచ్చి వాటిని అనలైజ్ చేసి ఈ టార్గెట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తారు. ఇది వార్లో కూడా జరుగుతుంది అప్పుడు. సో అప్పుడు ఒకసారి ఏమైందంటే
ఒక రికనైజెన్స్ ఎయిర్ క్రాఫ్ట్, 2 మిరాజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎస్కాట్, దాన్ని రికనైజ్ ఎయిర్ క్రాఫ్ట్తో పాటు ఈ 2 ఎస్కాట్ ఎయిర్ క్రాఫ్ట్లు, ఎందుకంటే దానికి ఏమి అవ్వకూడదని, అది ఆ జోన్లో ఉన్నది. ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ టార్గెట్ మీద అటాక్ చేస్తుంది. ఈ మిరాజ్ ఎయిర్ క్రాఫ్ట్ని చూసి ఎనిమి వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నాయి, అది సేమ్గా కనిపిస్తాయి. ఎనిమి అనుకుని చెప్పి ఆ మిషన్ వదిలిపెట్టి వీళ్ళ మీద అటాక్ చేయడం మొదలుపెట్టాడు. సో అప్పుడు నేను ఎయిర్ డిఫెన్స్ రోల్లో ఉన్నాను. సో మమ్మల్ని ఏం చేస్తారు, నేను ఎయిర్ క్రాఫ్ట్ 2 minutes రెడీనెస్లో రన్వే పక్కన ఉంటుంది. సో ఇలాగ అవ్వగానే ఎనిమి ఎయిర్ క్రాఫ్ట్ అని ఒక మనిషి రిపోర్ట్ చేయగానే మాకు స్క్రాంబుల్ అని ఆర్డర్ వస్తుంది. సో వీ గెట్ ఎయిర్ బోర్న్ ఇన్ 2 minutes. వితిన్ 2 minutes ఐఎమ్ సపోజ్ టు బి ఎయిర్ బోర్న్. ఎయిర్ క్రాఫ్ట్లు అన్నీ లైవ్ మిజైల్స్ ఉంటాయి. సో ఎయిర్ బోర్న్ అవ్వగానే రెడార్ కాన్వర్జేషను వీళ్ళతో అన్నీ మాట్లాడంగానే నాకు అది అర్థమైంది. ఎందుకంటే ముందు కూడా ఒకసారి చూసాను ఈ రికనైజెన్స్ మిషన్, నార్మలీ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి తక్కువ ఉంటుంది దాని గురించి. ఇది రికనైజెన్స్ మిషన్, దీంతోపాటు మన ఎయిర్ క్రాఫ్ట్సే ఉన్నాయి, దీన్ని మనం అటాక్ చేయకూడదు అని నేను వెంటనే వాళ్ళకి చెప్పాను. కమ్యూనికేషన్ వాళ్ళకి చెప్పాను, రెడార్ వాళ్ళకి చెప్పాను, 2 ఎయిర్ క్రాఫ్ట్ చెప్పాను. ఇంతలోకి నాతో పాటు ఇంకొక ఉన్న అతనికి హైడ్రాలిక్ ఎమర్జెన్సీ అయింది. దట్స్ అ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ఎయిర్ క్రాఫ్ట్లో, ఎందుకంటే కంట్రోల్స్ ఫ్రీజ్ అయిపోతాయి అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫ్లై ఆఫ్టర్ దట్. సో ఇదంతా చేస్తున్నప్పుడు ఇతన్ని కంట్రోల్ చేసి ల్యాండ్ చేయించి ఆ అటాక్ అవాయిడ్ చేసి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ చేసి ల్యాండ్ అయ్యాను. అంటే ఇంత ఈ గ్యాప్లో ఏ కొంచెం కమ్యూనికేషన్ మిస్యూజ్ అయినా కూడా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి, డేంజరస్ సిచ్యువేషన్. ఇప్పుడు కొమ్మాల రమేష్ కుమార్ గారు, నిజంగా మన శ్రీనివాస్ గారు చెప్తున్న విధానం బట్టి సైనికుడు, జవాను అనే పదాలు చాలా చిన్నవి, కానీ వాళ్ళ కర్తవ్యాలు చూస్తుంటే, అంటే ప్రత్యక్ష సాక్షులు వీళ్ళంతా కూడా, వాళ్ళ కర్తవ్యాలు చూస్తుంటే గూస్ బంప్స్ అనమాట. ఎవరికైనా కూడా అంత ఇది ఉంటుందని నిజంగా వాళ్ళకి సల్యూట్ చేయడంలో తప్పులేదు. నిజంగా అసలు ప్రాణాలని కూడా లెక్క చేయకుండా, ఇప్పుడే సార్ చెప్పారు, ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు ఏది ఆలోచించము, మా టార్గెట్ ఏంటో అనేది చూస్తామని. అయితే ఒక జవాన్, మీరు ఇందాక అన్నారు సార్ కూడా, శంకర్ గారు కూడా అన్నారు, కుటుంబాలని వదిలిపెట్టేసి వస్తారు. తర్వాత అంటే ఒక యుద్ధంలోకి వెళుతున్నప్పుడు కుటుంబం గుర్తురాదు, కానీ వాళ్ళ మనసులో ఏముంటుందంటే, నా ప్రాణం పోయినా కూడా నా కుటుంబానికి నా భారతదేశం, నా దేశం, ఏ సైనికుడైనా, ఏ దేశ సైనికుడికైనా నా దేశం అండగా ఉంటుందనే ఒక నమ్మకం ఉంటుంది. అటువంటి నమ్మకానికి తగ్గట్టుగా మీరు, అంటే డైరెక్టర్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్లో మీరు ఉన్నారు కాబట్టి, అటువంటి నమ్మకాన్ని ఇంకా ప్రోత్సహించడానికి ఏమేమి వెల్ఫేర్ చేస్తున్నారు? మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఒక సోల్జరు ఒక డ్యూటీగా అతను వెళ్తాడనమాట. ఇప్పుడు ఒక యుద్ధంలో, కార్గిల్ యుద్ధం గురించి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు మాట్లాడుకుంటున్నాము, ఒక పోస్టు లేక ఒక బంకర్ని ధ్వంసం చేయాలి, ఉగ్రవాదుల్ని అక్కడి నుంచి తరిమి కొట్టాలి, లేక ఉగ్రవాదులను హతమార్చాలి అని చెప్పి ఒక సోల్జర్కి ఎప్పుడైతే మనం ఆదేశాలు ఇస్తామో, దాన్ని ఆ ప్రకారంగా ఒక సోల్జర్ని ఆర్మీలో చేరినప్పటి నుంచి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో చేరినప్పటి నుంచి వాళ్ళకి అదే ప్రకారంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఒక సోల్జర్కి అది ఒక డ్యూటీ లాగా వెళ్తాడు, కాబట్టి సోల్జర్కి ఇంకా వేరే ఆలోచన లేదు. అదే మన శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, ఎప్పుడైతే వాళ్ళకి ఒక ఆర్డర్ వచ్చిందో, ఇంకా అంత ఎమర్జెన్సీలోకి వెళ్ళామా, ఇంత ఎమర్జెన్సీలో వెళ్ళి ఇంత డేంజర్ మేము తీసుకున్నామా, అది ఇంకా ఆ తర్వాత ఎవరు ఆలోచించరు. అది మన డ్యూటీ, మన కర్తవ్యం, అది కంప్లీట్ చేయాలని చెప్పి. ఆ కర్తవ్యం ఎప్పుడు చేయగలుగుతారంటే, ఆపరేషన్స్తో పాటు వారి అడ్మినిస్ట్రేషను, దాని తర్వాత వారికి అండదండ, మీరు చెప్పినట్టు చాలా కరెక్ట్గా చెప్పారు, వారికి అండదండగా. సో అండదండగా లాగా ముఖ్యంగా ప్రతి యూనిట్ లోపల కూడా వారి పరివారాలకి, వారి పిల్లలకి, వారికి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదే ప్రకారం దేశంలో కూడా వీరందరికీ రీహాబిలిటేషన్ కోసం అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మరియు స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా చాలా రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి. అంటే ఈ రీహాబిలిటేషన్ జరుగుతుంది, లేకపోతే వీరికి అండదండగా ఉంటాము అని చెప్పి ఒక సోల్జర్ ముందరకు పోవటాన్ని నేను అనట్లేదు. కానీ ఒక సోల్జర్కి దేశం మేము అండదండగా ఉన్నాము అని చెప్పి ఆలోచన రాకుండా చేయటంలో గవర్నమెంట్ భూమిక చాలా ఉన్నదన్నమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు చెప్తాను. ఇదివరకు అందరికీ పెన్షన్ ఉండేది, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందరికీ. కానీ ఈ మధ్య కాలంలో అది కంట్రిబ్యూటరీ పెన్షన్ అని చెప్పారు. కానీ సోల్జర్స్కి వాళ్ళకి పెన్షను 100% ఇప్పటి కూడా అమల్లో ఉంది. డిఫెన్స్ డిపార్ట్మెంట్కి ఒక్కళ్ళకే ఉంది ఇంతవరకు. ఎందుకు అంటే డిఫెన్స్ డిపార్ట్మెంట్లో సోల్జర్స్ చాలా యంగ్గా రిటైర్ అవుతారు.
వాళ్ళు 16, 17, 18 సంవత్సరాలు లేక మహా అయితే 20 సంవత్సరాలు అంటే 37, 38 సంవత్సరాల నుంచి వాళ్ళు రిటైర్ అయ్యి వాళ్ళు వెనక రావడం జరుగుతుంది. కాబట్టి వీరికి కంపల్సరీగా ఒక పెన్షన్ ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ సోల్జర్స్కి, డిఫెన్స్ పర్సన్కి మాత్రం ఒక ఈ పెన్షన్ని అమలు చేసింది. అంతేకాకుండా వీరి ఫ్యామిలీస్కి, ఎందుకంటే ఇప్పుడు కార్గిల్ యుద్ధంలో మనకు తెలుసు, అట్లనే ప్రతి యుద్ధంలో కూడా చాలామంది మన సోదరులందరూ వీరమరణం పొందుతుంటారు. వారు దేశాని కోసం అని చెప్పి వారు ఈ సుప్రీం సాక్రిఫైస్ చేయడం జరుగుతుంది. అటువంటి సోల్జర్స్కి, అటువంటి మార్టైర్స్కి ఇప్పుడు కార్గిల్ యుద్ధంలో సుమారు మాకు తెలిసినంత వరకు 400-500 మంది వరకు కూడా మన వీరమరణం పొందినట్టు మనకి రికార్డు చెప్తున్నాయి. అదే ప్రకారంగా సుమారు 1500 మంది వరకు దాదాపు గాయపడి క్షతగాత్రులై ఉంచారని చెప్పి తెలుస్తుంది. మన తెలంగాణలో సుమారు 5-6 ఈ ప్రకారంగా వీరమరణం పొందినటువంటి సైనికులు ఉన్నారు. దాదాపు సుమారు 100-150 మంది సైనికులు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వారు ఉన్నారు. ఈ వీరమరణం పొందిన వారి ఫ్యామిలీస్కి వారికి లిబరలైజ్ ఫ్యామిలీ పెన్షన్ అని చెప్పి, అంటే ఏ ప్రకారంగా అయితే మామూలు సోల్జర్ రిటైర్ అయి వస్తే వారి పెన్షన్ ఏ ప్రకారంగా ఉంటుందో, వారు సైన్యంలో పనిచేస్తే వాళ్ళ శాలరీ ఎంత వస్తుందో దాదాపు అంత శాలరీ వీళ్ళకి వచ్చేంత వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళకి అష్యూరెన్స్ ఇస్తుంది. కాబట్టి ఏ ప్రకారంగా కూడా ఆ సోల్జర్కి ఏ ప్రకారంగా గల ఆలోచన రాని ప్రకారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కేర్ తీసుకుంటుంది అనమాట. అదే ప్రకారంగా మీరు వింటూనే ఉంటారు, ఈ సోల్జర్సు యుద్ధంలో పోయినప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు వేరే ఆలోచన లేదు. అంతేకాకుండా వాళ్ళ వ్యూహ రచన ఎలా ఉంటుంది అంటే వారికి తెలుసు ఇక్కడ పోతే నా కాలు పోతుందా, నా చెయ్యి పోతుందా, లేకపోతే నా తల పోతుందా, లేదు మనిషే పోతానా అని వాళ్ళు ఆలోచించారు. ఎందుకంటే వాళ్ళు ఒక డ్యూటీ లాగా భావించి ఎట్లయినా ఈ దుష్కరులను ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి, వీరిని హతమార్చాలి, ఇది మన మాతృదేశం, ఇది మన మాతృభూమి, ఇది మన భూమి, ఇది రక్షించుకోవాలి అన్న ఆ ఉత్సాహంతో, ఆ ఆవేశంతో వాళ్ళు ముందరికెళ్తారు. వెళ్ళినప్పుడు వారు చూపించినటువంటి ఆ సాహసాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. మనం ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు, స్కూల్లో పిల్లలు కూడా వాళ్ళు స్పోర్ట్స్లో, యాక్టివిటీస్లో వాళ్ళు చదువుకుంటుంటే మంచి మార్కులు వస్తే వాళ్ళని గుర్తించడం ముఖ్యం. అదే ప్రకారంగా వీళ్ళు చూపించినటువంటి సాహసానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా అవార్డ్స్ ఇస్తుంటుంది. పరమవీర చక్ర, మహావీర చక్ర ఇటువంటి చాలామందికి వచ్చింది. విక్రమ్ బత్రా, మన హైదరాబాద్లో కూడా మేజర్ పద్మపాణి ఆచార్య అని చెప్పి, సెకండ్ రాజరీఫ్ అని చెప్పి సార్ ఇప్పుడే చెప్పారు, ఎవరైతే ఫస్ట్ దాంట్లో మనకి విక్టరీ వచ్చిందో మన హైదరాబాద్ వారే మేజర్ పద్మపాణి ఆచార్య, వారికి మహావీర చక్ర వచ్చింది, దాంట్లో వారు వీరమరణం పొందారనమాట. సో వీరికి ఇటువంటి గ్యాలంటరీ అవార్డ్స్ ఇచ్చేసి, వారికి గ్యాలంటరీ అవార్డులు ఇచ్చి వారిని ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి కార్యక్రమాల్లో, ప్రతి సంవత్సరంలో వారిని పిలిచి సత్కారం. ఈ ప్రకారంగా సైన్యము, మన దేశము ఏంటి చెప్తుంది మన సోల్జర్స్కి అంటే, ఒక మాటలో చెప్పాలంటే మేము దేశము మొత్తం మీ వెంబడి ఉన్నాము అన్నటువంటి ఒక స్ఫూర్తి వాళ్ళకి తెలియజేస్తుందండి. శంకర్ గారు, మీరు ఇందాక చెప్పారు, అంటే ఒక సిచ్యువేషన్, ఒక యుద్ధం అనే సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు, అంటే కార్గిల్ యుద్ధం అనేది, కార్గిల్ విజయం అనేది ప్రపంచ దేశాలకి ఏం చెప్పిందంటారు? అంటే భారతదేశంని తక్కువ అంచనా వేయొద్దని చెప్పిందా, లేదంటే భారత సైనికుల ప్రతిభను చాటి చెప్పిందా, లేదంటే టెక్నాలజీ ఉందని చెప్పిందా, లేదంటే అంటే దేశం ఎంత సపోర్ట్ ఉందని చెప్పిందా? ఏ కోణంలో మనం ఆలోచించుకోవచ్చు? దీనికి 2 దృక్పథాలు ఉన్నాయండి. ఒకటి, భారత సైన్యం కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఎప్పటికీ మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దని ప్రపంచానికి మనం చాటి చెప్పాం. ఎంత కష్టమైన కానీ, క్లిష్టమైన పరిస్థితి కానీ మేము అధిగమిస్తాం. ఓకే. రెండవది, మనకున్న అదృష్టం ఏమంటే మన యంగ్ ఆఫీసర్స్, అంటే 25 ఏళ్ళు 26 ఏళ్ళు అంటే లెఫ్టినెంట్స్, క్యాప్టెన్స్, మేజర్స్, వీళ్ళ ముందు ఈ ప్రపంచంలో ఏ శక్తి తట్టుకోలేదు. అది నా నమ్మకము, నా అనుభవం. వాళ్ళ ముందు ఏ శక్తి తట్టుకోలేదు, వాళ్ళ ముందు ఎవరు తట్టుకోలేరు. అందుకు వీళ్ళు ముందు లీడ్ చేస్తే వాళ్ళ వెనక అందరూ వస్తారు. అది ఒక పాకిస్తాన్ ఇదే తప్పు చేసింది. 71 వార్ తర్వాత పాకిస్తాన్ జవాన్లు అంటే వాళ్ళు 93,000 మంది మనకు ప్రిజనర్స్గా ఉన్నారు మన దేశంలో. వాళ్ళు ఇదే అనేవాళ్ళు, మా జవాన్లు మీ ఆఫీసర్లు కలిస్తే మనం ఎంతో మన ట్రైనింగ్ ఎక్కడైతే ఉందో మన యంగ్ ఆఫీసర్స్కు, ఆ ట్రైనింగ్ చాలా గొప్ప ట్రైనింగ్. వీళ్ళు ముందు నుంచి లీడ్ చేస్తారు. అదే మన క్యాజువాలిటీస్లో కనిపిస్తుంది. ఆఫీసర్స్ ఎక్కువ మంది చనిపోయారు రేషియోలో. సో ఈ ప్రపంచం మొత్తానికి, యావత్ ప్రపంచానికి మళ్ళీ మనము డంకా కొట్టి చెప్పాము, మా జోలికి వస్తే మేము మిమ్మల్ని వదలమని. రెండవది,
డిప్లొమాటిక్ సిచ్యుయేషన్ కూడా ఆనాటి గవర్నమెంట్ చాలా బాగా హ్యాండిల్ చేసింది. ప్రపంచం మొత్తం మీద నుంచి మనం పాకిస్తాన్ మీద ప్రెషర్ పెట్టాము. ప్రతిసారి పాకిస్తాన్ 98 తర్వాత మేము న్యూక్లియర్ అవుతాం, మేము న్యూక్లియర్ చేస్తామని ఒక భయం క్రియేట్ చేస్తారు ప్రపంచంలో. ఆ భయాన్ని కూడా మనం పోగొట్టాం. అంటే పాకిస్తాన్కి మనం మళ్ళీ నిరూపించాం, మీరు ఏమి చేసినా మేము మిమ్మల్ని మొట్టికాయలు వేయగలము, మీరు మా జోలికి రావద్దు అని మనం ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించాం కార్గిల్లో. ఓకే, అంటే మన భౌగోళిక పరిస్థితులు, అంటే భౌగోళికంగా మనకున్న సెక్యూరిటీ కూడా మన విజయానికి దోహదపడుతుందంటారా? అంటే ఫ్యూచర్లో కూడా ఏ దేశం నుంచి మనకి ఏమైనా భయాలు పొంచి ఉన్నా మన భౌగోళిక మ్యాప్ను చూసుకున్నా కూడా ఇటు సైన్యము ప్లస్ అటు భౌగోళిక పరిస్థితులు కూడా మనకు అనువుగా ఉన్నాయంటారా? అది ఒకప్పుడు మనం హిమాలయాలను దాటి ఎవరు రాలేరు అనుకున్నాం. ఓకే, కానీ ఇప్పుడు ఎవరే ఎక్కడి నుంచి అయినా చొచ్చుకొని రాగలరు. మరి ఆ చొచ్చుకొని వచ్చే పరిస్థితుల్ని తట్టుకోగలిగిన టెక్నాలజీని మనము ఇంట్రడ్యూస్ చేయగలుగుతున్నామా? ఉందండి. మనం ఇప్పుడు కార్గిల్ తర్వాత ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ కమిటీ జరిగింది. సుబ్రహ్మణ్యం గారి తరపు నుంచి ఒక పెద్ద ఏదో మీటింగ్, పెద్ద రిపోర్ట్లు వచ్చాయి, దాన్ని అన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఏదైనా మనము కనిపెట్టగలుగుతున్నాం. ఓకే, టెక్నాలజీ వాడుతున్నాం, మనుషుల్ని కూడా వాడుతున్నాం. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పుడు గత 20 సంవత్సరాల్లో ఏది గొప్పగా చేయలేదు. ఎక్కడో ఒకరు ఇద్దరు చొచ్చుకుంటారు, అది మనం ఎవరిని ఆపలేము. వచ్చేవాడు వస్తాడు, కానీ వాడు మనకు డ్యామేజ్ చేయగలడా లేదా అన్నది మనం చూడాలి. ఓకే ఓకే శ్రీనివాస్ గారు, మీరు పర్సనల్గా అంటే ఒక మరణపు అంచుల వరకు కూడా చూసి వచ్చిన ఒక మహావీరుడు అనుక నా దృష్టిలో అయితే వీరుడిగా ఉన్నారు. అంటే ఆ సిచ్యువేషన్కి, అంటే మీ పోస్ట్కి మీ వింగ్కి వచ్చే వాళ్ళకి, అంటే ఒకసారి అంత అంచుల వరకు వెళ్ళి వచ్చిన వాళ్ళు అబ్బా చాలు ఆ సిచ్యువేషన్ మనం ఇంక ఎదుర్కోలేము అన్న ఒక భావన కలుగుతుందా సైనికుల్లో? లేదు ఇంకా నేను ముందుకు వెళ్ళాలి అన్న భావన కలిగేలాగా మీకు అనిపించిందా పర్సనల్గా? ఎలా అంటారు? ఇంకొకసారి అటువంటి సిచ్యువేషన్ వస్తే నేను వెళ్తాను అని ముందుకు అడుగు వేయగలుగుతారా? సో ఇప్పుడు ఎయిర్ ఫోర్స్లో ఫైటర్ ఫ్లయింగ్లో ఇప్పుడు మీరు ఏం చూస్తారంటే నార్మల్ పీస్ టైం ట్రైనింగ్లోనే చాలా యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఫ్లయింగ్లో యాక్సిడెంట్ అయి మరణించడం అనేది ఒక ఎయిర్ ఫోర్స్లో ఉన్న వాళ్ళు రొటీన్గా చూస్తూనే ఉంటారు. అంటే అది ఒక కొత్త విషయం కాదు. అది చూస్తున్నప్పుడు, అదంతా చూసి ఆ ట్రైనింగ్లో ఉన్నప్పుడు, ప్రతిసారి ఇలాంటి ఏమైనా ఇన్సిడెంట్ అయినప్పుడు, సో కమాండింగ్ ఆఫీసర్స్, అక్కడ స్టేషన్ కమాండర్స్, అక్కడ వీళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ మొరాల్ అనేది, మనోబలం అనేది ఎలాగ ఇంక్రీజ్ చేయాలో చూస్తారు. ప్లస్ ఎవరైనా బై మిస్టేక్ వీటితో ఎఫెక్ట్ అయ్యారనుకో వాళ్ళకి స్పెషల్ కౌన్సిలింగ్ అలాంటివన్నీ జరుగుతాయి. అంటే దేనికోసం? అలాంటి సిచ్యువేషన్ అలాంటి డిమోరలైజ్ అవ్వకుండా ఉండకుండా చూడటానికి మేబీ 1% అది అవ్వచ్చు. కానీ ఇప్పుడు రొటీన్గా స్క్వాడన్ అందరూ ఇదే పని చేస్తున్నారు. మా స్క్వాడన్ మొత్తానికి ఒక టాస్క్ ఉంటుంది. ఇప్పుడు ఇది చేయకపోతే పర్సనల్గా స్క్వాడన్కి 2 ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పి ఒక భావన ఉంటుంది. సో వెన్ దట్ ఈస్ దేర్, నోబడీ విల్ థింక్ దట్ నేను ఇంకా నెక్స్ట్ టైం ఇంకా బాగును, ఇది చాలా డేంజరస్ పని, ఇంకా ఫ్యామిలీ తరఫు నుంచి ప్రెషరు, ఇలాంటివన్నీ చూడరు ఇంకా. సో అది ఉన్నా కూడా ఇప్పుడు లైక్ రమేష్ గారు చెప్పినట్టు ఫ్యామిలీస్కి సపోర్టు, ఇప్పుడు ఇలాగ సిచ్యువేషన్ ఏమైనా అయిందంటే వాళ్ళు ఎలాగ ఫీల్ అవుతారు, వాళ్ళని ఎలాగా నచ్చజెప్పాలి, ఇలాంటివన్నీ చూడాలి. ఇప్పుడు ఈ కార్గిల్లో ఒక ఇన్సిడెంట్ అయింది, ఒక యాక్సిడెంట్ అయింది, MiG-21 యాక్సిడెంట్. అజయ్ అహూజా గారు ప్లేన్ ఇట్ వాజ్ షాట్ డౌన్, ఈ క్రాష్. సో అదే టైంలో నేను ఫ్లై చేస్తున్నాను అక్కడ. సేమ్ MiG-21 ఎయిర్క్రాఫ్ట్స్ ఒకటి 2, ఇప్పుడు మా 51 స్క్వాడ్ అని ఇంకొక స్క్వాడ్ అనేది ఉండేది. అది క్రాష్ అయినప్పుడు ఇంట్లో మా వాళ్ళకి ఇప్పుడు ఎవరు క్రాష్ అయ్యారో తెలియదు. టెన్షన్, ఇట్స్ అ బిగ్ టెన్షన్. సో ఫస్ట్ టెలిఫోన్ కాల్ ఆఫ్టర్ 2-3 days కాల్ చేసినప్పుడు అమ్మాయి అన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి. బట్ దే ఆర్ యూస్ టు ఇట్, దే నో ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్ ఉంటాయని. దే డోంట్ పుట్ ప్రెషర్ ఆన్ యూ. ఓకే, సో ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హౌ యూ గ్రో అప్ అండ్ హౌ యూ ఆర్ ట్రీటెడ్, అలాగే మొత్తం. సో ఇట్స్ లైక్
ట్రైనింగ్, ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ లివింగ్ ఎక్స్పీరియన్సెస్ లాగా. ఓకే ఓకే రమేష్ కుమార్ గారు, మీరు ఇందాక చెప్పారు చాలా వెల్ఫేర్ భారతదేశం తరపు నుంచి, అంటే సైనికులకి ఏ దేశమైనా అండగా నిలబడుతుంది అనేసి చెప్పేసి అన్నారు. కార్గిల్ యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, అలాగే క్షతగాత్రులు కూడా అయ్యారు. మరి ఆ సైనికులకి, ఆ జవాన్లకి మన భారతదేశం తరపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందాయి? ముఖ్యంగా మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్లీ ప్రతి సోల్జరు ఎవరైతే వీరమరణం పొందారో వారి సతీమణులకి, లేకపోతే వారు ఒకవేళ మ్యారేజ్ కాకపోతే, వాళ్ళకి వివాహం కాకపోతే, వారి మీద ఎవరైతే డిపెండెంట్స్ ఉన్నారో వారి తల్లిదండ్రులకి పెన్షన్ అనేది గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఎందుకంటే ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఒకరు సంపాదించే మెంబర్ చనిపోయారు కాబట్టి అది కనీస నైతిక ధర్మం మన దేశాంది. కాబట్టి మన వాళ్ళ సోల్జర్స్ ఫ్యామిలీస్ కోసం అని చెప్పేసి ఇంతకుముందు మీకు చెప్పాను ఆల్రెడీ, లిబరలైజ్ ఫ్యామిలీ పెన్షన్, వారికి ఎంత జీతం వస్తుందో అంత ఇవ్వాలి, అది ఒకటి చెప్పేశాను. రెండోది ఏంటి అంటే వీరికి మెడికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మిలిటరీ హాస్పిటల్స్లో ఇప్పుడు ప్రస్తుతం ఎక్స్ సర్వీస్ మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్స్ అని చెప్పి పెట్టారు. వారికి జీవితాంతము వారికి మెడికల్ ఫెసిలిటీస్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మూడోది వీరికి నిత్య అవసరాల కోసం అని చెప్పేసి క్యాంటీన్ ఫెసిలిటీస్ అన్ని మీరందరూ వినే ఉంటారు, సిఎస్డి క్యాంటీన్ అంటారు. ఈ 3 ఫెసిలిటీస్ ఇవి డిఫాల్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి వీరందరికీ ఈ ఫెసిలిటీస్ ఇస్తుంటారు అన్నమాట. అంతేకాకుండా ఎవరైతే గ్యాలంటరీ అవార్డ్స్, పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర అటువంటి చక్రాలు పొందినవారు, లేక గ్యాలంటరీ అవార్డ్స్ పొందినవారు ఎవరైతే ఉంటారో వారికి కొంత రకమైన మొత్తము, అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి వీరికి కొన్ని కన్సెషన్స్ లైక్ రైల్వేలో ఫస్ట్ క్లాస్ అండ్ ఏసీ టికెట్స్ ఆర్ శతాబ్ది ట్రైన్స్లో, వీరికి టెలిఫోన్ కనెక్షన్స్లో, అదే కాకుండా వీళ్ళ పిల్లలకి వీరికి జీవితాంతము పిల్లలు క్లాస్ 1 నుంచి వారు డిగ్రీ వారు కంప్లీట్ చేసేంత వరకు వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజ్, వాళ్ళకి కావాల్సిన హాస్టలు, దుస్తులు, పుస్తకాలు, వీటన్నిటి ఏవైతే వాళ్ళకి ఖర్చులు ఉంటాయో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటికి భరిస్తుందన్నమాట. ముఖ్యంగా మా సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ విషయం గురించే ఎస్టాబ్లిష్ చేయబడింది. మేము వరల్డ్ వార్ II వెటరన్స్ విడోస్, 62 వార్, 65, 61 వార్, ఆ తర్వాత మన ఐపీకేఎఫ్, కార్గిల్ ఇటువంటి ఎన్నో కాన్ఫ్లిక్ట్స్లో ఉన్న చనిపోయిన వారు, లేక రిటైర్ అయిన సోల్జర్సు, లేక వారి ఫ్యామిలీస్, వీరందరిని కూడా మేము చూస్తుంటాము. సో వీరందరివి ఈ అప్లికేషన్ తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఫార్వర్డ్ చేసి వారికి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేలాగా మేము చూస్తుంటాము. ఈ ప్రకారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రకరకాలైనటువంటి వీళ్ళకి స్కీమ్స్ ఇంట్రడ్యూస్ అయినాయి. ఎవరెవరైతే ఈ గ్యాలంటరీ అవార్డ్స్ విన్నర్స్ ఉన్నారో వారికి ఈ గ్యాలంటరీ అవార్డ్స్కి ఇచ్చే పారితోషికము ఏదైతే ఉందో అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. సో ఈ ప్రకారంగా రకరకాలైన స్కీమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఇవ్వటం జరుగుతుందన్నమాట. అండ్ మీకు ఆల్రెడీ మీకు చెప్పాను ఇంకొకటి ఏంటంటే వీరందరి మనోబలం ఇంప్రూవ్ చేయడానికి, వృద్ధి చేయడానికని, లేక వీళ్ళలో పిల్లలు ఎవరైనా రేపు ఆర్మ్డ్ ఫోర్సెస్లో మళ్ళీ చేరాలనుకుంటే కూడా వారందరికీ యూనిట్ హెడ్ క్వార్టర్ కోటా నుంచి వారికి వారి రెజిమెంటల్ సెంటర్స్ ద్వారా రిక్రూట్మెంట్కి ఇవ్వడానికి. ఎందుకంటే మనం చూస్తుంటాం, ముఖ్యంగా మేము చూస్తుంటాము ఎవరైతే ఈ సోల్జర్స్ వీరమరణం పొందుతారో వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు మా తండ్రి చనిపోయారని చెప్పి కాదు, వాళ్ళు మా తండ్రి దేశాని కోసం అని చెప్పేసి వీరమరణం పొందారని చెప్పి వారు ఛాతీ పైకెత్తుకొని వాళ్ళు మాట్లాడతారు, చాలా గర్వంగా చెప్పుకుంటారు. కాబట్టి వాళ్ళు చాలామంది మళ్ళీ ఆర్మ్డ్ ఫోర్సెస్లోకి పోవాలని చెప్పేసి వాళ్ళు ఉత్సుకతో ఉంటారు. కాబట్టి వారిని ఈ మళ్ళీ ఆర్మ్డ్ ఫోర్సెస్లో వెళ్ళడానికని ప్రోత్సాహితం చేస్తుంటారంట. సో ఈ ప్రకారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ సోల్జర్స్ని మళ్ళీ అదే యుద్ధం ఆర్మ్డ్ ఫోర్సెస్కి పోవడానికి అని చెప్పి ప్రోత్సహించడానికి. సో ఈ ప్రకారంగా చాలా స్కీమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టడం జరిగిందనమాట. ఓకే శంకర్ గారు, అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన ఉంది మన భారతదేశం. మరి ఇంత జనాభా కలిగిన ఈ భారతదేశానికి రక్షణ అనేది ఎంతో అవసరము. అయితే ఇప్పుడున్న టెక్నాలజీలో ఇంకా ఏమేమి మార్పులు రావాలి, అలాగే సైనికులు అంటే మ్యాన్ పవర్ కూడా ఇంకా అవసరం ఉందా, ఇంకెటువంటి మార్పులు చేర్పులు రావాలని అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? దానికన్నా ముందు రమేష్ గారు చెప్పిన దాంట్లో ఆయన ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందో చెప్పారు. కానీ కార్గిల్ టైంలో 73 రోజులు ఆ సంవత్సరం అంతా ఈ దేశ జనాభా మొత్తం ఒకటే వాయిస్తో నిలబడింది.
ఓకే. ముందు ఉన్న సైనికుల కోసం వాళ్ళు ఎన్నెన్నో డొనేషన్స్ పంపించారు, ఏవేవో చేశారు. అంటే ఇది అంతకుముందు మనకు టెలివిజన్ లేదు, ఈ కార్గిల్ వార్లోనే ఫస్ట్ టైం మనం టెలివిజన్ చూసాము. అందుకని ప్రతి ఇంటికి కార్గిల్లో ఏం జరుగుతుందో ప్రతి ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ చూశారు. అందరూ స్పాంటేనియస్గా జవాన్ల కోసము సైనిక్ వెల్ఫేర్ కోసం చాలా డొనేషన్స్ చేశారు. ఈ దేశ జనాభా అప్పుడు చాలా ఎక్కువ పనిచేసింది. ఓకే. మీరు అడిగిన ప్రశ్నకు టెక్నాలజీ ఎంత ఉన్నా కూడా Okay. కానీ మ్యాన్ బిహైండ్ ద మిషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్. అది మనం ఎంత టెక్నాలజీ చేసినా మన సైన్యం మనకు అవసరము. ఇట్లాంటి కొండలలో ఇట్లాంటి ఎత్తుల ప్రదేశాల్లో హ్యాండ్ టు హ్యాండ్ కాంబాటే ఫైనల్గా అవుతుంది. ఓకే. కొన్ని చోట్ల వాళ్ళు 70 degrees కొండలు ఎక్కారు పాపం, 3 రోజులు అదే కొండ మీద ఇరుక్కొని ఉన్నారు. ఓకే. అది వాళ్ళ పట్టుదల, వాళ్ళ ధైర్యం. అది మనకు సైన్యం అవసరం అండి, దాంట్లో డౌట్ ఉండకూడదు. ఇది టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్లో ఎప్పుడు వచ్చే ఆర్గ్యుమెంట్ ఇది సైన్యం గురించి. ఓకే. సైన్యం అవసరం, ఎందుకంటే లాస్ట్లో మనం ఈ ప్రదేశం మంది అనుకున్నాం, దాని మీద మనం నిలబడగలగాలి. అంటే సైన్యం అవసరము అని అంటున్నారు, కానీ ఆ సైన్యం అవసరం అనే దిశలో ప్రజలు కూడా అదే రీతిగా ఆలోచించే ఇది కనపడాలి కదా. అంటే భయపడుతున్నారా, లేకపోతే కుటుంబానికి ఎటువంటి, అంటే నేను ఒక కుటుంబానికి పెద్ద దిక్కు, నేను లేకపోతే తర్వాత నా కుటుంబం ఏమైపోతుంది అన్న ఒక కుటుంబానికి సంబంధించిన ఆ ప్రేమ ఆప్యాయతలు వెనకడుగు వేయిస్తున్నాయా, ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది అన్నది వెనకడుగు వేయిస్తుందా, ఎట్లా అంటే ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారంటారు? ఇప్పుడు సైన్యంలో చేరిన వాళ్ళు ఎవరు మా ప్రాణాలు పోతాయని ఆలోచించమండి. ఓకే. అక్కడి వరకు రావడానికి మరి అక్కడి వరకు రావడానికి కూడా చాలామంది వస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ రిక్రూట్మెంట్ జరిగినా వేకెన్సీల కన్నా చాలా ఎక్కువ మంది చేరడానికి ప్రయత్నిస్తున్నారు. తరతరాలుగా కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ మంది వాళ్ళ ఆర్మీలో పనిచేస్తారు. వాళ్ళకి అది ఒక అంటే 7 తరాలుగా వాళ్ళ ఆర్మీలోనే ఉన్నారు. అది మన ఆంధ్ర రాష్ట్ర, మన తెలుగు రాష్ట్రాల్లో మనకు అంతగా కనిపించదు. ఓకే. కానీ పంజాబ్, హర్యానా అట్లాంటి చోట్ల కనిపిస్తుంది. 7 తరాలు వాళ్ళు అదే, అంటే వాళ్ళకు ఒక పిల్లవాడు ఆర్మీలో వెళ్ళాలి వాళ్ళ కుటుంబం నుంచి ప్రతి జనరేషన్లో. ఓకే. అంటే ఆ సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు పంజాబ్ ఇది నిజంగా ఒక ఖచ్చితమైన పాయింట్. నిజంగా మన భారతదేశంలో చూసుకుంటే నార్త్ సైడ్ నుంచి ఉన్న స్టేట్స్లోనే ఎక్కువ సైనికులు వెళ్తున్నారు, పంజాబ్, హర్యానా ఇటు చూసుకుంటే. అంటే సౌత్ స్టేట్స్కి వచ్చేసరికి ఎందుకు తక్కువ అవుతున్నారు, అంటే సైన్యంలో చేరాలి అన్న ఆలోచన ఎందుకు తక్కువ అవుతుందంటారు? అట్లేం లేదండి, ఇక్కడ కూడా మన రిక్రూట్మెంట్లో చాలామంది ఔత్సాహికులు ఉన్నారు. కానీ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో రిక్రూట్మెంట్ అవి వాళ్ళు సెలెక్ట్ అవ్వాలి. ఓకే. ఆ ప్రాబ్లం లేదు, మన వాళ్ళు కూడా ఔత్సాహికం ఉంది. కానీ మనము మన సివిలైజేషన్ చరిత్ర చూస్తే ఓకే యుద్ధాలన్నీ నార్త్లో జరిగాయి, మనకు దగ్గరికి రాలేదు. కాబట్టి మనకు అంటే యుద్ధం జరిగినప్పుడు ఉన్న కష్టం ఇప్పుడు మీరు అంటే 65 కానీ 71 కానీ తీసుకోండి, బ్లాక్అవుట్ మనం చేయలేదు, మనం లైట్లు ఆపలేదు, మన మీద ప్లేన్ వస్తుందన్న భయం లేదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, మీరు అన్న టెక్నాలజీ. నెక్స్ట్ మనం ఒకవేళ పాకిస్తాన్తో ఫుల్ వార్ జరిగితే వాళ్ళకు రేంజ్ ఉంది, ఇప్పుడు హైదరాబాద్ మీద కూడా మామూలు వేయగలరు. ఓకే. మనకు అప్పుడు 71 వరకు మనకు భయం లేదు, మన వరకు ఎలాగూ రారు అనేది. ఓకే. ఇది 89 తర్వాత కాశ్మీర్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాక మనకు భయం వేస్తుంది. ఇప్పుడు అయ్యో మన హైదరాబాద్లో కూడా బ్లాస్ట్ అవ్వచ్చు, దిల్సుఖ్ నగర్లో అయింది, గోకుల్ చాట్లో అయింది. అంతకుముందు మనకి భయమే లేదు. అవును. అందువల్ల మన మోస్ట్లీ అంటే మొత్తం దేశంలో లేదు సెక్యూరిటీ కాన్షియస్నెస్, మన రాష్ట్రంలో ఇంకా అస్సలు లేదు. సౌత్ సైడ్ అంటే మనం ఇప్పుడు ఎవరైనా మీ బిల్డింగ్లో కొత్త వాళ్ళు కనిపిస్తే ఎవరు మీరేంటి మనం అడగం. అవును. అదే సెక్యూరిటీ కాన్షియస్నెస్ ఉంటే అయ్యా మీరు ఎవరండి కొత్త వారు కనిపిస్తున్నారు అని అడుగుతారు. అది మనకి లేదు. సెక్యూరిటీగా ఉన్నాం కాబట్టి మనకు అనిపించట్లేదు, అంటే మనకు అవసరం కనిపించట్లేదు ఇంకా. ఓకే. ఓకే. రమేష్ గారు, మిమ్మల్ని అంటే శంకర్ గారు చెప్పిన ఆన్సర్ని బట్టి మీకు అంటే పాఠశాల స్థాయి నుంచి కూడా, అంటే ఇప్పుడు అన్నారు సెక్యూరిటీగా మనం ఉన్నాం కాబట్టి ఆ స్థాయిగా ఆలోచించట్లేదు, నార్త్ సైడ్ అయితే వాళ్ళు ప్రాక్టికల్గా యుద్ధంలో జరిగిన పరిస్థితిని చూశారు కాబట్టి కుటుంబానికి ఒక పిల్లవాడిని ఇద్దాం మన దేశానికి అన్న ప్రతిజ్ఞతో ఉన్నారు అన్నట్లు. అనంటే మరి ఇటు మన సౌత్ సైడ్లో కూడా అటువంటి అవేర్నెస్ తీసుకురావడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా అవేర్నెస్ గురించి చెప్పడానికి నేను ఇంకొకటి కంటిన్యూషన్ మీకు చెప్తాను. ఎందుకంటే ఇంతకుముందు మేము చెప్పినట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి బెనిఫిట్స్ మీకు చెప్పాను. కానీ మీరు గతంలో మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా, మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ కార్గిల్ యుద్ధము లేక మిగతా యుద్ధాల్లో పోరాడిన సైనికులకి రీహాబిలిటేషన్ మేము చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్
ఎవరైతే వారు చనిపోతారో వారికి వెంటనే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తాం. ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఎట్లా బతకాలి కదా, వాళ్ళ పెన్షన్ అవంతా వచ్చేంత వరకు. అంతేకాకుండా మా సైనికులకి ఒకటి ఆర్మ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ ఉంటుంది, దాంట్లో నుంచి 2 లక్షల రూపాయలు వారికి ఆ వీరమరణం పొందినటువంటి సైనికుల కుటుంబాలకు ఇమీడియట్గా ఇస్తాం అనమాట. ఇది ఫస్ట్ యాక్షన్ మేము చేసేది. రెండో యాక్షన్ మేము ఏం చేస్తాము అంటే వారిలో పరివారంలో అంటే వారి భార్య ఒకవేళ అతనికి మ్యారేజ్ అయితే, లేకపోతే వారి మీద డిపెండెంట్ అయినటువంటి వారి తమ్ముడు లేక అక్క చెల్లెలు ఎవరైతే వివాహం కాలేదో వారిలో ఒకరికి ఉద్యోగం ఇస్తాం. అంతేకాకుండా వాళ్ళకి 300 స్క్వేర్ యార్డ్స్ది ఒక ప్లాట్ ఇమీడియట్గా ఇస్తాం. కాబట్టి వాళ్ళు ఏదైనా ఒక ఇల్లు కట్టుకొని దాంట్లో వాళ్ళు ఉండొచ్చు. సో ఈ ప్రకారంగా సైనికులకి మేము మనోబలం ఇస్తూ అండగండగా ఉంటున్నాం అని చెప్పి మా తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకి ప్రజలకి చేస్తున్నాం. ఇది ప్రజలకు అందరికీ తెలిసిపోతుంది. ఓహో, సైన్యంలో చేరే వారికి ఒకవేళ పొరపాటున వారు ఏమైనా అయితే ఈ ప్రకారంగా గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది. నెంబర్ 1. ఇందాక మీరు ఇంకొకటి అన్నారు, అంటే చిన్న వయసులోనే మళ్ళీ రిటైర్మెంట్ అనేది. అంటే ఇప్పుడున్న యూత్ కి అంటే కొన్ని సంవత్సరాలు వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేయాలి, తర్వాత మా యొక్క ఫ్యూచర్ ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. కరెక్ట్. కాబట్టి దానికి ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయండి. ఎవరైనా రిటైర్మెంట్ వచ్చేస్తే వారికి వెంటనే 2% రిజర్వేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఉద్యోగుల కోసం ఉంటుంది. వారికి రీహాబిలిటేషన్ కోసం మేము చాలా స్కీమ్స్, వాళ్ళకి రీఎంప్లాయ్మెంట్ కోసం చేస్తుంటాము. అటువంటివి చాలా స్కీమ్స్ ఉన్నాయి. సో ఈ ప్రకారంగా గవర్నమెంట్ మీరు ముఖ్యంగా చూస్తుంటారు, 2 సంవత్సరాల క్రితము మా చీఫ్ మినిస్టర్ గారు అసెంబ్లీలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైతే మాజీ సైనికులు ఈ గ్యాలంటరీ అవార్డ్స్కి విన్నర్స్ ఎవరైతే ఉన్నారో, పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర, వీటిలో మన ఇదివరకు సార్ చెప్పినట్టు పంజాబ్, హర్యానా ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఉండేది. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పారితోషికం ఈజ్ ద హైయెస్ట్ 2.25 crores ఫర్ ద పరమవీర్ చక్ర, దేశంలోనే హైయెస్ట్ ఉంది. అంతేకాకుండా మీరు చెప్పిన పాయింట్ ప్రకారంగా మన మిలిటరీ అకాడమీలో అన్నిటికంటే ప్రీమియర్ చాలా గొప్ప అకాడమీ అంటారు నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఆ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్కి మేము ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఇస్తున్నాం. సుమారుగా ఈ పార్టీకి గత 5-6 సంవత్సరాల నుంచి చేరినటువంటి 48 క్యాడెట్స్కి మేము ఆల్రెడీ 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా ఏం చేస్తున్నామంటే ఆ క్యాడెట్స్ తోటి మరియు అక్కడ పనిచేసేటువంటి వాళ్ళని పిలిపించి ఇక్కడ కాలేజీ స్టూడెంట్స్ని వాళ్ళని మేము పిలిపించి ఒక సెమినార్ చేపించి అసలు ఎన్డీఏ అంటే ఏమిటి, మిలిటరీ అంటే ఏంటి, దానికి ఏ ప్రకారంగా మీరు చదువుకోవాలి, ఏ ప్రకారంగా మీరు ఎగ్జామ్ రాయాలి, ఏ ప్రకారంగా మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలి అని చెప్పేసి మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇంతేకాకుండా కాలేజెస్, స్కూల్స్ వీటన్నిటిలోకి వెళ్ళేసి మేము మా ఆఫీసర్సు మిలిటరీ అంటే ఏంటి, ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం కార్గిల్ తర్వాత టెక్నాలజీ వచ్చిన తర్వాత అవగాహన పెరిగిందని పెద్దలందరూ ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడు మొన్న పుల్వామా అటాక్ జరిగింది. ఈ ప్రకారంగా మీడియా కూడా చాలా వరకు టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్స్ కూడా మమ్మల్ని పిలిపించి అడుగుతున్నారు. వీరి ద్వారా ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాం. వీరి ద్వారా కాలేజీలో, స్కూల్స్లో వెళ్ళేసి సైన్యం అంటే ఏమిటి, సైన్యంలో ఏ ప్రకారంగా చేరాలి, ఏ ప్రకారంగా మన మనోబలం మనము పెంచుకుంటాము, సైన్యంలో పోవడం వల్ల మీకు వచ్చే పర్సనల్గా మీ డెవలప్మెంట్ ఏమిటి, మీ వల్ల మీ ఫ్యామిలీకి జరుగుతుంది, మీ ఫ్యామిలీకి వల్ల మీ విలేజ్కి, మీ తాలూకాకి, మీ మండలము, మీ జిల్లా, మీ రాష్ట్రానికి ఏ ప్రకారంగా మీరు సహాయం చేయగలుగుతారు. ఇటువంటి విషయాల గురించి మేము ప్రజలందరికీ చాలా అవగాహన చేస్తున్నాము. ఒక్క విషయం నేను దీంట్లో మీకు చెప్పగలుగుతాను. ఒకప్పుడు ఏముంటేదంటే మన తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర కలిసి ఉండేది. అంతకుముందు తెలంగాణ, ఆంధ్ర వీటన్నీ కలిపి మద్రాస్ ప్రెసిడెన్సీ అని ఉండేది. బ్రిటిష్ కాలంలో ఈ రాష్ట్రాల్లో ఈ మిలిటరీ రెజిమెంట్స్ స్టార్ట్ అయినప్పుడు పంజాబ్ రెజిమెంటు, హర్యానా రెజిమెంట్ ఉండేవి. ఇదే ప్రకారంగా మరాఠాలై మద్రాస్ రెజిమెంట్స్ ఉండేవి. మన సోల్జర్స్ వాళ్ళంతా ఆ రెజిమెంట్లో పోయేవారు. అప్పుడు మనకి తెలంగాణ లేక ఆంధ్ర అని చెప్పి ఒక రెజిమెంట్స్ ఉండేవి కాదు. మనకి ఇఫ్ గో బ్యాక్ టు ద హిస్టరీ ఆఫ్ ద తెలంగాణ ఆల్సో, మన వనపర్తి ఈ దగ్గర నుంచి కొంతమంది 1857 వార్లో కూడా ఉన్నారు. కాబట్టి మన సోల్జర్సు చాలామంది ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు. వారు రకరకాల రెజిమెంట్లో రకరకాలుగా వీరు మన దేశ రక్షణ కోసం అని చెప్పేసి ఉన్నారనమాట. కాకపోతే మన తెలంగాణ పేరు రావటం అనేది తక్కువైంది. కాబట్టి కానీ ఇప్పుడు సెన్సస్ తీసుకుంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి మన సదర్న్ స్టేట్స్లో ఇప్పుడు చాలామంది సోల్జర్స్ పర్సంటేజ్ ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే అనమాట. అండ్ రాబోయే కాలంలో ఇప్పుడు ఈ ప్రకారం ఏ ప్రకారంగా అయితే మీడియా ద్వారా, ఆ తర్వాత మేమంతా మా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ తరఫు నుంచి స్కీమ్స్ ప్రకారంగా చాలామంది ఎన్సీసీలో చేరి ఎన్సీసీలో నుంచి కూడా మిలిటరీలో వెళ్ళడానికి అని చెప్పేసి ఇప్పుడు ముందుకు వస్తున్నారు అనమాట. సో ఇది దేశానికి, మన రాష్ట్రానికి కూడా చాలా మంచిదని నేను భావిస్తున్నాను. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడున్న మీరు ఎయిర్క్రాఫ్ట్, ఎస్పెషల్లీ ఎయిర్క్రాఫ్ట్ విషయంలోకి వస్తే భారతదేశానికి ఇంకేమైనా ముందు చూపు ఉండాలంటారా ఆ విషయంలో? సో
సో ఎయిర్క్రాఫ్ట్స్ అనేది ఈ టెక్నాలజీ ఫార్ ది ఎయిర్క్రాఫ్ట్, ఈ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్స్ కావాల్సిన టెక్నాలజీ చాలా చాలా హై కేటగిరీలో ఉంటుంది అండ్ వీటిని డెవలప్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మన డిఆర్డిఓ లాస్ట్ 40-50 ఇయర్స్ నుంచి 4-5 ఎయిర్క్రాఫ్ట్స్ డెవలప్ చేసినాయి అండ్ అవి వేరే వేరే రీజన్స్ వల్ల వాటిని యూటిలైజేషన్ ఆగిపోయింది. కానీ టెక్నాలజీ ఉంది చాలా వరకు. ఇప్పుడు ఎల్సీ అనే ప్రాజెక్ట్ కింద ఈ MiG-21 సిమిలారిటీ ఉన్న ఎయిర్క్రాఫ్ట్ ఒకటి తయారు చేశారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సప్లై చేయడం మొదలుపెట్టారు. దీని phase 2 కూడా వచ్చేస్తుంది ఇప్పుడు. దట్ ఈస్ సపోజ్ టు బి వెరీ కాంపిటెంట్ ఎయిర్క్రాఫ్ట్. అది ఫుల్లీ డెవలప్ అయిన తర్వాత దానిలో ఉన్న టెక్నాలజీ ఇవన్నీ చాలా మంచిది, చాలా కాంపిటెంట్గా ఉంటుంది. సో ఇండియా గ్రాడ్యువల్లీ ఇప్పుడు ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ కేపబిలిటీ టు మ్యానుఫ్యాక్చర్, అంటే ఇప్పుడు ఒకటేమో టెక్నాలజీ డెవలప్ చేయటం, ఒకటేమో దాని ప్రోటోటైప్ తయారు చేయటం, రెండోది ఏంటి దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కేపబిలిటీ ఉండాలి. మ్యానుఫ్యాక్చర్ చేయటం అంటే ఏంటి, ఒక డిజైన్ వచ్చిన తర్వాత దానికి సూటబుల్ ఎక్విప్మెంట్ ఉండాలి, దానికి వేరియస్ ఫ్యాక్టరీస్ ఉండాలి, దాన్ని క్వాలిటీ కంట్రోలు, దాని తర్వాత దాని మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ అవన్నీ సెటప్ చేయాలి. అది ఈజీ కాదు. సో ఇదంతా చేయడానికి టైం పడుతుంది. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇదంతా చేస్తే ఒకవేళ మన డిఫెన్స్ ఇండస్ట్రీ గ్రో అయితే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫ్యాక్టర్ ఫర్ ద ఎకానమీ. ఇప్పుడు దాంతోపాటు యాన్సిలరీ ఇండస్ట్రీస్ చాలా గ్రో అవుతాయి. ఎయిర్క్రాఫ్ట్లో వచ్చే టెక్నాలజీ వేరే చోట్లకి ఇవ్వచ్చు. లైక్ ఇప్పుడు ఇస్రో ఈ శాటిలైట్ టెక్నాలజీ, రాకెట్ టెక్నాలజీ ఇవన్నీ డెవలప్ చేసినాయి. ఇవి ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీకి వస్తాయి. ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీలో డెవలప్ చేసిన టెక్నాలజీ వేరే చోట్లకి వెళ్తే ఇలాగ వెళ్తాయి, గ్రో అవుతుంది. సో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద ఎకానమీ. దే షుడ్ ఫోకస్ ఆన్ ఇట్. ఇంకా చేయాలి ఇంకా బాగా. అది నేను అనుకునేది. ఓకే శంకర్ గారు, మీరు అంటే ఇదివరకు ఒక నానుడు ఉండేది, ఈ పిల్లోడు ఏం పనికి రాకపోయినా సైన్యానికి పంపించేద్దాం అనేసి ఒక నానుడు ఉండేది. అంటే ఇప్పుడు మీరు ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మ్యాన్ పవర్ అనేది మనకి చాలా అవసరమని అని అంటున్నారు. అంటే ఇంత జనాభా కలిగిన భారతదేశానికి సైనికులు కూడా అదే రీతిగా వస్తే బాగుంటుందని అంటున్నారు. అంటే రావడానికి ఏంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలాంటి అంటే వాళ్ళ యొక్క సైకలాజికల్గా మీరు చూస్తారా, వాళ్ళకున్న శారీరక బలాన్ని చూస్తారా, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వాలిఫికేషన్స్ చూస్తున్నారు? అంటే ప్రతి పౌరుడికి ఇదొక బాధ్యత అండి. మన దేశంలో దురదృష్టకరం ఏమంటే ఎవరో చేయాలి అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది మనకు చాలా వరకు. అది మనం అధిగమించి ఈ దేశ రక్షణ, ఈ ప్రాంత రక్షణ, ఇదన్నీ కూడా నా బాధ్యత అని వచ్చే ఫీలింగ్ వస్తే మనం ఇంకా ముందుకు పోతాం. అంటే ఈ జవాన్లాగా సోల్జర్స్గా వచ్చేదానికి క్లాస్ 10, క్లాస్ 12 కావాలి. తర్వాత ఆఫీసర్స్ అయ్యేదానికి రకరకాల ఎంట్రీస్ ఉన్నాయి. క్లాస్ 12 నుంచి ఉన్నాయి, గ్రాడ్యుయేషన్ తర్వాత ఉన్నాయి, బీటెక్ తర్వాత కూడా ఉన్నాయి. ఓకే, వీటన్నిటిలో మన శారీరక దారుఢ్యం అవసరం. ఓకే, రెండు మనకున్న మంచి మార్కులు రావాలి, అవన్నీ ఉన్నాయి. దానికన్నా ఇంటర్వ్యూస్లో మేము చూస్తాం వాళ్ళకు యాప్టిట్యూడ్ ఉంది అని. ఓకే, ఎవరికో చాలా తెలివి ఉండొచ్చు. ఇప్పుడు ఐన్స్టైన్ ఉన్నాడు, ఐన్స్టైన్ మంచి సోల్జర్ అవుతాడంటే ఎవరు చెప్పలేరు. అది ప్రెషర్లో ఆయన తట్టుకోగలడా, ప్రెషర్లో ఆయన రియాక్షన్ చేయగలరా అని. ఇప్పుడు మీకు చెప్పినట్లు 2 రాజ్పుతానా రైఫిల్స్ కదా, పద్మపాణి ఆచార్య గారు ఆ యూనిట్లో వీరమరణం పొందారు. వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎంబి రవీంద్రనాథ్. ఆయన జస్ట్ 10 రోజుల్లో 2 months ముందు వేరే చోటు నుంచి వచ్చి ఆ యూనిట్ని తీసుకున్నారు. ఆయన నాకు బాల్యం నుంచి మిత్రుడు. ఓకే, ఆయన అదే ప్రశ్న అడిగాను నేను టోలోలింగ్ తర్వాత కలిసినప్పుడు ఫస్ట్ టైం, హౌ డిడ్ యూ ఫీల్ అని. ఓకే, he said, yeah, I felt terrible, I lost so many people. పైకి వెళ్ళేసరికి గెలిచారు. మన కార్గిల్ వార్లో వాళ్ళ టోలోలింగ్ క్యాప్చర్ నుంచి మన టర్న్ అయింది, సక్సెస్, ఫస్ట్ సక్సెస్. కానీ పైకి వెళ్ళిన తర్వాత ఆయన అన్నారు, నాకు 4 ఆఫీసర్లు, ఇంతమంది జవాన్లు చనిపోయారు, నా ఆర్డర్ మీద చనిపోయారు. ఓకే, ఇట్స్ ఎ moral responsibility that he is carried. I mean, it is sad that he is no more. He died of a cardiac arrest 2 years back, ఓకే, బెంగళూరులో. కానీ ఆయన మీద ఇంత మానసికంగా ఒక మారల్ రెస్పాన్సిబిలిటీ, ఇంతమంది నా ఆర్డర్స్ మీద చనిపోయారు, నా ప్లాన్. ఓకే, సో అంత రెసిలియన్స్ ఉన్న మనుషులు మనకు కావాలి. ఓకే, అంటే బ్రేక్ కాకూడదు. ఇప్పుడు మీరు ఫస్ట్ వరల్డ్ ఆర్మీస్ చూస్తే PTSD అని ఉంది, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అని. మన ఆర్మీలో మాట వినం మనం. ఓకే, మేము యునైటెడ్ నేషన్స్ తరపున ఎథియోపియా, ఎరిట్రియా వెళ్ళాము. నెదర్లాండ్స్ బెటాలియన్ను మేము రిలీవ్ చేసాము అక్కడ. ఓకే, వాళ్ళను అయిపోయిన తర్వాత వాళ్ళు చేసింది 6 నెలల డ్యూటీనే.
6 నెలల తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్తే వాళ్ళ దేశంలో ఇంటికి డైరెక్ట్గా వెళ్ళరంట. 2 వీక్స్ వాళ్ళకు ఓరియంటేషన్ ట్రైనింగ్ తర్వాత భార్యతో ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా మాట్లాడాలి వెనక్కి ఇంటికి వెళ్తారు. మేము అలా కాదు, మేము డైరెక్ట్గా బ్యాటిల్ ఫీల్డ్ నుంచి ఇంటికి వచ్చేస్తాం. మనకు ఆ ట్రైనింగ్ అవసరం లేదు. అంటే మనకు అంత మనం ఆలోచించము. ఇది ఒక మన డ్యూటీ, మన ధర్మం. ఈ ఫ్లాగ్ అంటే మాకు చాలామందికి ఎస్పెషల్లీ వేరే దేశాల్లో ఉద్యోగాలు చేసినప్పుడు మన జెండా పైకి, త్రివర్ణ రంగం జెండా పైకి వచ్చినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. మన ఆ ఫ్లాగ్ కోసం మనం పనిచేస్తాం. ఇది మన అదృష్టం అండి. చరిత్రలో యుద్ధ ఘట్టాలు ఎన్ని ఉన్నా కార్గిల్ యుద్ధ విజయం మాత్రం ఎప్పుడూ భారత జవాన్ల ధైర్యాన్ని, త్యాగాలను విజయ పతాకాన నిలబెడుతూనే ఉంటుంది. అటువంటి సైనికులందరికీ మా దూరదర్శన్ తరపున హృదయపూర్వకమైన శ్రద్ధాంజలిని తెలుపుతున్నాము. అలాగే కార్గిల్ యుద్ధ సంఘటనలు, మీరు ఎదుర్కొన్న పరిస్థితులు, అలాగే భారతదేశ పౌరులకి అంటే భారతదేశ సైన్యంలోకి చేరాలని మీరు చూపిన మార్గం ఎంతో ఆదర్శప్రాయమండి. వాళ్ళకి ఇస్తున్న వెల్ఫేర్ కూడా మీరు చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం.